శ్రీ రుద్రాం సామాన్ క్షేత్ర ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో ఈశ్వరుని ఎలా ఆరాధించాలని అడిగారు. కాకపోతే ఇప్పటికే చాలా దాటిపోయి ఉంది. నా అభిప్రాయం అయితే నేను ఒక విషయం మాత్రం తెలియపరుస్తానండి. నిత్యం శివార్చన చేసే వాళ్ళకి కార్తీక మాసము, మాస శివరాత్రి లేదా మహాశివరాత్రి అంటూ ఏముండవు. వాళ్ళు నిత్యము ఈశ్వరుని అర్చన చేసుకుంటూ వాళ్ళ జన్మ తరించుకుంటూ వెళ్ళిపోతుంటారు. ప్రతి ఒక్కళ్ళు అలాగ మారితే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. ఈ కార్తీక మాసంలో కనీసం ఈశ్వరునికి సంబంధించిన రుద్రనమక చమక పారాయణ కానీ లేదా శతరుద్రయం అని ఉంటుంది. ఆ శతరుద్రయం కానీ మీరు పారాయణ విధానాన్ని మీరు నేర్చుకోగలిగితే కనుక మిగిలిన జీవితాంతం కూడా ఈశ్వరుని ఆ విధానంలో మీరు అర్చన చేసుకోవచ్చని నేనైతే చెప్పగలుగుతాను. మీరు ఇది ఫాలో అవ్వటం ఉత్తమం. అంటే నేర్చుకొని వాళ్ళకి నిత్యార్చన చేసే వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏం లేదు. నిత్యం శివార్చనకి రుద్రాభిషేకాలతో చేసే వాళ్ళకి మనం చెప్పగలిగేది ఏం లేదు. సామాన్యులకు మాత్రము వీళ్ళు అడిగిన వాళ్ళకి మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి నేను చెప్పగలిగేది ఏంటంటే నిత్యము ప్రతి ఇంట్లో కూడా శివార్చన అనేది జరగాలి. మీరు శివార్చనకు సంబంధించిన స్తోత్రపారాయణ కానీ లేకపోతే రుద్రపారాయణ కానీ లేదా శతరుద్రయం అని ఉంటుంది. సాధారణ విధానం కూడా మీరు చేసుకునే విధానం ఉంటుంది. శతరుద్రయాన్ని కూడా మీరు చేస్తూ అభిషేకం చేసుకుంటూ శివానుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను. అలాగే కాళాష్టమి గురించి అడిగారు. సేమ్ అదేవిధంగా నేనైతే స్పష్టంగా చెప్తున్నాను. నాకు తెలిసిన విధానానికి సంబంధించిన మంత్ర విధానాలు చెప్పడం అనేది అది ప్రస్తుతానికి అది ఎప్పుడు కూడా అసంభవంగానే ఉంటుంది. ఇవన్నీ కొంచెము గురుముఖత తీసుకోవాల్సిన విధానాలు అవే కాబట్టి వాటి గురించి నేను తెలియపరచలేకపోతున్నాను. చక్కగా మీరు శంకరాచార్యులు రచించిన కాలభైరవ అష్టకాన్ని మీరు స్మరణ మాత్రం అంటే నిత్యం కూడా 1-2 సార్లు కాకుండా ఒక 108 సార్లు అన్నా సరే మీరు ఆ రోజు కాలభైరవుని అనుగ్రహం కోసం మీరు ప్రార్థన చేస్తూ పారాయణ చేసుకోగలిగితే కనుక ఉత్తమం అనేసి నా అభిప్రాయం. మీ శక్తి కొలది కాలభైరవ అష్టకాన్ని లేదా కాలభైరవ అష్టోత్తర శతనామాలు కానీ మీరు ఏదైనా ఉంటే కనుక మీరు చేసుకోండి. మంత్ర సాధన విధానం గురించి అయితే కనుక వీటి గురించి తెలియపరచడం అనేది కొంచెం నాకు గురుముఖత తీసుకోవాల్సిన విధానాలు. వాటి గురించి మాత్రము ఇలా చెప్పగలిగే అయితే మాత్రం కాదు. గతంలో నేను స్వామివారి గురించి మాత్రం చెప్పాను, హనుమద్ ఉపాసన గురించి. సాధారణంగా అది జనాలకి అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే వీడియోస్లో కానీ విద్య గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మాత్రము ప్రతిదీ గురుమంత్రం తర్వాత మాత్రమే హనుమద్ ఉపాసన అని ఉంటుంది. ఏ విద్య నేర్చుకోవాలన్నా సరే ఇలాంటివి నేర్చుకోవాలంటే ముందు గురువు తర్వాత ఏదో ఒక దేవత అనేది అనుగ్రహం పొంది ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఇంకొక విద్యను పట్టుకోగలగడానికి కానీ ఆ శక్తిని తట్టుకోగలగడానికి మాత్రము ఉంటుంది. కాబట్టి మీరు ప్రప్రథమంగా ఫస్ట్ గురుమంత్ర సాధన లేదా తర్వాత వచ్చేసరికి హనుమత్ సాధన మీరు చేసుకుంటే కనుక ముందు కొద్ది కాలంలో రాబోయే వీడియోస్కి మాత్రము అవి మీకు ఉపయోగపడుతూ ఉంటాయి. నేను చెప్పే సాధనా మార్గంలో మాత్రము ఎవరన్నా సాధన చేసి ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళకి మాత్రము కంపల్సరీ గురుమంత్రం నుంచే మొదలు పెట్టుకుంటారండి. మధ్యలో మొదలుపెట్టి ఇబ్బంది పడద్దు. ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక 4 రోజుల వరకు మాత్రం కొంచెం అందుబాటులో ఉండకపోవచ్చు, క్షమించగలరు. మీకు తప్పకుండా క్షేత్రానికి సంబంధించిన వీడియోస్ నెక్స్ట్ కొన్ని తెలియపరుస్తూ ఉంటాము. నమస్కారం.